హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ప్రజెంట్ అయితే ఇక్కడ శివశివుని కాలేజ్లో ఉన్నాము. చాలా మంది ఇక్కడ గేమ్స్ ఆడిపిస్తున్నారు. దసరా కానుకగా బతుకమ్మ సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. ఇక్కడ కొందరు విద్యార్థులు ఉన్నారు. హాయ్ రా. హాయ్ సార్. దాని పేరేంటి? మృణాలిత. ఏం చదువుకుంటున్నామా? సెకండ్ ఇయర్. ఇంటర్మీడియట్ డిగ్రీ? ఇంటర్ అండి. అంటే మొత్తం ఇప్పుడు ఆడేది కబడ్డీ మొత్తం ఇంటర్మీడియట్ వాళ్ళు? నాకు తెలియదు. తెలియదా? ఓకే ఓకే. అవునంటనా? అవునా సార్. ఓకే ఓకే ఓకే. బతుకమ్మ ఆడారమ్మా? ఆడతాం. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, మస్తు అనిపించింది. ఒక బతుకమ్మ పాట పాడు. మాట్లాడే ఎక్కువ, మీరు ఇంకా మాట్లాడే ఎక్కువనా? పాట రాదా? రాదు సార్. అంటే డీజే పాటలు ఇక మొత్తం. అంతే. ఓకే రైట్. డించిక్. ఓకే డించిగా. ఓకే రైట్. నీ తరపు నుంచి మా ఛానల్కి ఒకసారి శుభాకాంక్షలు చెప్పు వ్యూవర్స్కి. బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పు. హ్యాపీ బతుకమ్మ. ఓకే. నీ పేరేంట్రా? నా పేరు శ్రావణి. శ్రావణి అమ్మ. ఏం చేస్తావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్. మీ క్లాస్మేటా? అవును, మా బెంచ్ మేట్. నీవే కూడా? కాదు. కాదా? ఓకే ఓకే, సంవాట్ వన్ క్లాస్. వన్ క్లాస్. ఓకే ఓకే. సేమ్ క్లాస్. క్లాస్మేట్ అని చెప్పొచ్చు కదా. కాదు. ఓకే రైట్. శ్రావణి కదా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది అమ్మా బతుకమ్మ సంబరాలు చాలా బాగుంది. బతుకమ్మ అంటే ఏం గుర్తుకొస్తుంది ఫస్ట్ మీకు? బతుకమ్మ అంటే పూలు, ఎకో ఫ్రెండ్లీ, ఒక ఎకో ఫ్రెండ్లీ ఫెస్టివల్. అందరు కలిసి మంచిగా రెడీ అయ్యి సెలబ్రేట్ చేస్తున్నాం. ఒకసారి తాగు. ఫోన్ వస్తా కట్ చేయి. ఫోన్ చేసి ఓకే ఓకే. నో ప్రాబ్లం. కట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు బతుకమ్మ సంబరాలు ఎందుకు దొరుకుంటే ఏంది అంటే అందరూ ఆడవాళ్ళు వస్తారు, అంతా ఒక దగ్గరుండి సెలబ్రేట్ చేసుకుంటారు. మంచి ఫెస్టివల్. ఓకే. మీ డ్రెస్ ఇద్దరిది కూడా చాలా బాగుంది అమ్మ. ట్రెడిషనల్ బతుకమ్మ సంబరాలు. ఓకే రైట్. మీ ఇక్కడ ఇప్పుడు ఏం ఆడుతున్నారమ్మా? ఇప్పుడు వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది కబడ్డీ? మీరు ఆడినా మరి? మేము బతుకమ్మ ఆడినాం, వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు. ఓకే ఓకే. మీ తరపు నుంచి ఒకసారి విజయ్. ఓకే. వాట్ ఇస్ దట్? ఓకే. చెప్పు, నవ్వకు. కాలేజ్ తరపు నుంచి అందరికి హ్యాపీ బతుకమ్మ. ఓకేరా. థ్యాంక్ యూ. మీకు కూడా. నీ పేరేంది? జాహ్నవి. ఓకే. బతుకమ్మ ఆడినావమ్మా? బతుకమ్మ గబ్బం మీరా? బతుకమ్మ ఒక్కొక్క నిమిషం. బతుకమ్మ ఎన్ని రోజులు జరుపుకుంటారమ్మా? 9 days. 9 days. ఇప్పుడు ఎన్నో రోజు? ఫస్ట్ సెకండ్ డే. సెకండ్ డే పేరేంది? బతుకమ్మ. టట్టా బాయ్. అంతేనా? నిన్నే తెలుసు ఎంగిల్ పూల బతుకమ్మ. మరి ఈరోజు తెలియదు సార్. అట్లా బతుకమ్మ. అట్లా బతుకమ్మ. ఓకే. సరే. నీ తరపు నుంచి విజయమ్మ. అందరికి హ్యాపీ బతుకమ్మ. హ్యాపీ బతుకమ్మ సార్. నీ పేరేందమ్మా? నాది పూనం సాహు. ఓహో రైట్. ఇక్కడ ఎట్లా జరుపుకుంటారు బతుకమ్మ? ఎట్లా ఆడుకుంటారు? చాలా బాగా మేము హ్యాపీ చేసాం, ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపిస్తుందండి. చాలా బాగా అనిపిస్తుందా? ఓకే. ఒకసారి మా వ్యూవర్స్ ఒకసారి హ్యాపీ బతుకమ్మ చెప్పి మిస్ అయ్యి. ఫర్ వ్యూవర్స్, హ్యాపీ బతుకమ్మ టు ఆల్ గైస్, టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఎల్డర్స్. థ్యాంక్ యూ అమ్మ. మీకు కూడా సేమ్. నీ పేరేందమ్మా? తనిష్క. ఏం చదువుకుంటున్నావు? నేను ఫస్ట్ ఇయర్. జూనియర్ కాలేజా డిగ్రీ కాలేజా? జూనియర్ కాలేజా. ప్రతి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? తెలంగాణనా? ఇది బతుకమ్మ సంబరాలు స్పెషల్ ఏంటంటే ఏం చెప్తావమ్మా? బతుకమ్మ స్పెషల్ అంటే ఏమి అంటే ఎలా జరుపుకుంటారు అంటున్నా? మంచిగా జరుపుకుంటాము. ఓకే. ఇక్కడ ఎలా మీ కాలేజ్లో ఎలా జరుపుకున్నారు? మా కాలేజ్లో ఇది ఫస్ట్ టైం కాబట్టి సో వి ఎంజాయ్డ్ ఎ లాట్. మీరు ఫస్ట్ టైమా? ఫస్ట్ ఇయర్ వాళ్ళ? ఫస్ట్ ఇయర్ కాబట్టి వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఓకే. సార్ వ్యూవర్స్కి హ్యాపీ బతుకమ్మ. హ్యాపీ బతుకమ్మ టు ఎవ్రీవన్. ఓకే. నీ పేరేంట్రా? భానుశ్రీయా? మాన్సియా. ఓకే అమ్మ. హ్యాపీ బతుకమ్మ. ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? నేను ఎంజాయ్ చేసిన సార్. హాయ్ సార్. పేరేంటి? అవినాష్ సార్. ఏం చదువుకుంటున్నావు? నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్ ఇయరా? ఎంపీసీ. ఓకే. ఎట్లా ఉంది బతుకమ్మ? చాలా బాగా ఏది గేమ్స్ అండి ఇది? ఈ గేమ్స్ అంటే ఆడవాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి గేమ్స్ పెట్టినారు సార్. ప్రతి సంవత్సరం పెడతారు ఇక్కడ? ప్రతి సంవత్సరం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? చాలా ఎనర్జెటిక్ ఉంది సార్ మొత్తం. మీరు ఆడారా నువ్వు? అంటే మాకు రేపు ఉంది. ఈరోజు యాక్చువల్లీ గర్ల్స్కి. ఓకే. మాకు రేపు ఎల్లుండి ఉంది. ఓకే. బతుకమ్మ పండుగ ఆడినారు సార్. ఆడినారు. ఇట్లా బతుకమ్మ పండుగ గురించి ఏం తెలుసు మీకు? అంటే బతుకమ్మ పండుగలు ఏంటంటే ఆడవాళ్ళ పండుగ. వాళ్ళు పూలతో బతుకమ్మ చేసి గొబ్బెమ్మలు పెట్టి 9 రోజులు జరుపుకుంటారు కదా. ఓకే. అంటే ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి మన కల్చర్ గురించి తెలియజేయడానికి బతుకమ్మ పెట్టినారు. ఓకే.
మీ తరపు నుంచి ఒకసారి బతుకమ్మ శుభాకాంక్షలు viewers. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్ యూ. హాయ్ హాయ్ పేరెంట్ నాన్న కార్తిక్ కార్తీక్ ఏం చదువుకుంటావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ డిగ్రీ జూనియర్ జూనియర్ కాలేజ్ సార్. ఓకే బతుకమ్మ ఆడినావు మరి? నేహన్ కార్తిక్ నీ పేరు సంతోష్. సంతోష్ ఎట్లా ఏం ఆడుతున్నావు బతుకమ్మ ఎట్లా ఆడుతున్నారు మీరు సార్? బతుకమ్మనా బాగా ఆడుతారు గర్ల్స్ బాగా ఆడుతున్నారు. నువ్వు ఆడట్లేదా మరి? మాకేం పెడుతుంది సార్ పిలిపిస్తారు ఏం పెడతలేడు ఏం పెడతలేడు డీజే అన్నారు 5 మినిట్స్ అంట ఓకే ఏం అడుగురే ఓకే ఓకే నీ పేరేంది? చరణ్ చరణ ఎట్లా ఆడినావు బతుకమ్మ? ఆడినాం సార్ ఆడోళ్ళని చూడడానికి వచ్చాము అయితే ఆడోళ్ళు చూడడానికి వచ్చావు. ఓహో నీ పేరేందమ్మా? చరణ్ చరణ్ మంచిగా చూపెట్టావు ఒకసారి ముఖం. స్మార్ట్ బాయ్ చూపించుకోరు. ఓకే బతుకమ్మ అంటే ఏమాత్రం అర్థం? బతుకమ్మ అంటే ఒక స్టోరీ దేవుంది. దేవుని స్టోరీ. బతుకమ్మ ఎందుకు జరుపుకుంటారు చెప్పు? గర్ల్స్ బతుకమ్మ ఒక రాజు ఏమంటారు ఒక ఆమె ఉంటుంది చిన్న పాప ఆమెని ఒక జంగల్ వదిలేస్తారు. ఆమెను బతుకు నువ్వే బతుకు మాకని భూతి వెళ్ళి తీసేసుకుంటుంది అంతే స్టోరీ. ఓకే ఓకే రైట్ సార్ నీ తరపు నుంచి విజ్ చెప్పు ఒకసారి. హ్యాపీ బతుకమ్మ టు ఆల్. ఓకే మరి ఇక్కడ ఆటల పోటీలు కూడా కొనసాగుతున్నారు కళాశాలలో. మరి ప్రజెంట్ ఇక్కడ విజయోత్సవంగా ఇక్కడ జరుపుకున్నారమ్మా. నమస్తే నమస్తే సార్. పేరేంటమ్మా? నీరజ సార్. నీరజ ఎట్లా ఆడారు కబడ్డీ పోటీ? బాగా ఆడాం సార్, బాగా ట్రై చేసాం, విన్ అయ్యాం. ఎన్ని మ్యాచ్లు ఆడారమ్మా? టోటల్ 5 మ్యాచెస్ ఆడాం 5 సార్. మ్యాచెస్. ఫైనల్ గెలుపు మీది. మాదే సార్. ఎంత స్కోర్ ఎంత చేస్తారు? 46. కంగ్రాచులేషన్. Thank you, sir. మీకు మీ టీం అందరికి మా టీం అందరికి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారా? జరుపుకున్నాం సార్. సార్ మీ తరపు నుంచి విజ్ చేయండి అమ్మా. హ్యాపీ బతుకమ్మ టు ఆల్. ఓకే మరి ఆడిన ఇక్కడ పీటీ సార్ కూడా ఉన్నారు. హాయ్ సార్. చిన్న పిల్లలకే చేస్తాడే కెమెరా ముంగట. సార్ హాయ్ సార్. హలో పేరెంట్ చెప్పండి. చెప్పండి సార్ ఎట్లా ఆడుతున్నారు? బాగా ఆడారండి అంతా. టీచర్స్ ప్రోత్సాహం బాగా జరిగింది. ముందు లేడీ ఫ్యాకల్టీ బాగా ప్రోత్సహించారు వీళ్ళకు. దాంట్లో మరి ముఖ్యంగా శిరీష మేడం మరి అక్కడ ప్రశాంతి మేడం వాళ్ళు బాగా వీళ్ళని ప్రోత్సహించి ఆట ఆడినిచ్చారు చాలా. ఫైనల్గా మీ తరపు నుంచి మా బతుకమ్మ విషెస్ ఏమో చెప్పండి. విషెస్ హ్యాపీ బతుకమ్మ. ఓకే సార్ మీకు కూడా థ్యాంక్ యూ. అది పూజా कौन सा तो सार का जो बोला ऑर्डर दही पापड़ गाला चलो ठीक है మీరు రండి ఇక్కడ రండి నిలబడి సాయి आई डोंट नो व्हाट्स आर रिलेटेड सार कौन सा ऑर्डर दिया वो दो हां ये देखो चोर आ देखो ये देखो चोर इधर चोर इधर चोर है कि पुलिस है अभी ये क्या टमाटर टमाटर डाल रहे पूरे कुछ तो पागल कर दे रहा हमारे को नहीं ऑनियन नहीं डाल रहे बिकॉज़ इट इज कॉस्टली है ना बात करो नॉट या की ओके ऑनियंस सार्गिल गिव द रेट रिव्यू अबाउट योर द टेस्ट रेट कितना बेटा 20 रुपीस 20 रुपीस वेरी चीप अम्मा भगवान इन्हों क्या पानी डाल रही क्या रहेगी सर कुछ भी समझ में नहीं हो जाता सर अभी इसका गलती है सर ऐसे अरे बी केयरफुल नो अबाउट ऑल मिक्स इट फर्स्ट अरे ज्यादा डालने के बाद फिर तो मिक्स नहीं करेंगे और करो सार को भी रख दो आधा आधा दो थोड़ा आधा आधा दो टेस्ट देखते I हैं won't eat sir thank you okay so taste पुराने मित्रुलारा इगो क्या बोलते हैं इसका नाम क्या चना चोर उधर देखकर बोलो। गारमा गरमा हाँ? चना चोर गरम अट చూడాలి మరి టెస్ట్ ఏందో నేను ఫస్ట్ టైం తింటున్నా మిత్రులారా वाव కదా कौन दी शब्द नहीं है వెరైటీగా అనిపిస్తుంది కొంచెం నేను ఫస్ట్ టైం తింటున్నా ఎట్లా ఉంది బాగుందా బాగాలేదా మీ కెమెరా ఇది మీరు కూడా రండి ఇక్కడ కళ్ళు రైతాకి హాయ్ చిన్న పేరేంటండి అద్విక్ పేరేంటి అద్విక్ ఆత్విక ఏ క్లాస్ సెకండ్ క్లాస్ ఆడుతున్నా బతుకమ్మను సార్ వచ్చి నన్ను ఆడిపించినాడు మిడిల్లో ఓకే నువ్వు ఆడినావా కానీ కొంచెమే కొంచెం ఆడినా
ఓకే ఓకే నాన్న ఒకసారి మా వ్యూవర్స్ ఒకసారి హ్యాపీ బతుకమ్మ అని చెప్పు అందరికీ. హ్యాపీ బతుకమ్మ అందరూ. ఓకే థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే. పేరేంటి మేడం? రేవతి. రేవతి గారు చెప్పండి మేడం, బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు? ఇందాక మేడం చెప్పినట్టు ప్రతి ఇంటి ఆడపడుచులు ఉంటారు కదా సార్, ఆడపడుచులు అందరూ కలిసి ఇంటింటి బతుకమ్మ చేసుకుంటారు. కొంతమంది అమ్మవారి ఇంటికి వస్తారు, కొంతమంది అత్తవారి ఇంట్లో అందరు కలిసి చేసుకుంటారు. ఓకే బతుకమ్మ స్పెషల్ ఏంటని ఏం చెప్తారు మేడం? బతుకమ్మ స్పెషల్ అంటే సార్ మనది యాక్చువల్ తెలంగాణది ఫ్లవర్ వచ్చి తంగడి పువ్వు అంటారు. సో తంగడి పువ్వుతో బతుకమ్మ చేస్తే చాలా శ్రేష్టం అనేసి తంగడి పువ్వుతో బతుకమ్మ చేసి కలర్ఫుల్గా ఇంటింట కలర్ఫుల్గా రంగులతో మంచి సంతోషంగా ఉండాలని చేస్తారు సార్. నాకు తెలిసినంత మట్టుకు అంతే. ఓకే ఓకే మా వ్యూవర్స్ ఒకసారి విష్ చెప్పండి. హ్యాపీ బతుకమ్మ అండ్ హ్యాపీ దసరా టు ఆల్. ఓకే మేడం థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ సార్ ఇగో నా పెళ్ళి ఎప్పుడు అట ఇగో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత బతుకమ్మ నేమ్ ఎలా వచ్చిందంటారు అసలు? హలో సార్, మీకు పెళ్ళైందా? వెడ్డింగ్ మేడం అయ్యిందా కాలేదా? కాలేదు మా చెప్పండి. సార్ బతుకమ్మ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? సార్ తినడం కాదు, తినడం కోసం బతుకమ్మ సెలబ్రేట్ అయిపోతే చేసుకుంటారు. మళ్ళీ ఇంకోటి తీసుకోవాలా వీడియో బిర్యానీ అయిపోయింది సార్. వస్తున్నా. మేము ఆపుతున్నాం మీకోసం. హాయ్ సార్. హాయ్ సార్, చెప్పండి. పేరేంటి? నా పేరు ప్రశాంత్ గారు. ఎట్లా అయిపోయింది బతుకమ్మ సంబరాలు ఇక్కడ? బతుకమ్మ సంద గారు శివశివాని గారులలో చాలా అద్భుతంగా జరిగినాయి. పొద్దున 11 నుంచి మొదలు పెడితే 3 గంటల వరకు చాలా అద్భుతంగా జరిగినాయి. తర్వాత గేమ్స్ కూడా బాగా సూపర్గా జరిగినాయి. అవి కూడా గర్ల్స్కి కంప్లీట్ అయినాయి ఇప్పుడే. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. శివశివాని ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్కి చాలా కృతజ్ఞతలు. అందుకే అట్లనే స్టూడెంట్స్కి శివశివాని స్టూడెంట్స్కి అందరికీ కూడా బతుకమ్మ దసరా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇదే అండి ఏదైతే శివశివాని కళాశాలలో బతుకమ్మ సంబరాలతో పాటు అదేవిధంగా కాకుండా ఇక్కడ గేమ్స్ కూడా ఆడబోతున్నారు. మరి చాలా అంగరంగ వైభవంగా పిల్లలు మొత్తం చాలా బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు. చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇవాటి చూస్తే పిల్లలకు చూడండి ఒకసారి, చాలామంది పిల్లలు కూడా చాలా అంగరంగ వైభవంగా ఆటలు ఆడుకుంటున్నారు. ఇక్కడ గ్రౌండ్ ప్లే కూడా చూడొచ్చు మనం. ఇందాక వీళ్ళు ఆడిన ప్లే గ్రౌండ్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఆడారు. మరి అదేవిధంగా కాకుండా ఎందుకోసం అంటే పిల్లలకు చాలా ఆటలతో పాటు బతుకమ్మ పాట చేసుకుంటూ ఆటలతో బతుకమ్మ పండుగలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ శివశివాని కళాశాలలో జరుపుకుంటున్నారు. మరి చూస్తూనే ఉండండి. కెమెరామెన్ సాయితో నేను మీ జాడ లక్ష్మణ్.